దేవునితో అగ్నితో మనం జీవించాలి. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఈ లోకానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఈ లోక పాపం అంతటిని సిలువలో మోసుకున్నారు, మరణించినారు, 3వ రోజు తిరిగి లేచారు. తిరిగి లేచినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, దిక్కులేని వారుగా మిమ్మల్ని విడిచిపెట్టను చెప్పిన దేవుడు మరలా ఆయన దిగి వచ్చారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూసుకుంటే, అపోస్తుల 2, 3, 4 చదివితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ మాట 4వ మాట చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 3, 4. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఎట్ట దిగి వచ్చినాడంట? అక్కడ 3వ మాటలు ఏం రాయబడింది? అగ్ని జ్వాలలు. హల్లెలూయా. మన దేవుడు ఎవరిని చూసాం ఇప్పుడు? అగ్ని. పరిశుద్ధాత్మ ఎట్ట దిగి వస్తున్నాడు? అగ్ని. ఇక్కడ దిగి వచ్చినప్పుడు మీతో ఏం చెప్తున్నాడు దేవుడు? అగ్ని, అగ్ని, అగ్ని. దేవుడు అగ్నిగా ఎందుకు దిగి వస్తున్నాడు? ఈ రోజు కూడా ధ్యానం చేసుకుని మనం ముగిస్తాం. చూడండి, దేవుడు ఎందుకు అగ్నిగా ఉంటున్నాడు? ఎందుకు అగ్ని? ఈ లోకానికి దేవుడు పరిశుద్ధపరచాలని, ఈ లోకాన్ని దాని కొరకు ఏర్పరచుకోవాలని, ఈ లోకంలో ఉన్న బిడ్డలు కూడా అలాగా అగ్ని వంటి బిడ్డలుగా మారాలని, తన కొరకు పరిచర్య కొరకు బలముగా లేవాలని, ఉద్యోగం తీసుకురావాలని, దేవుడు యవనస్తులు ఒక్కొక్కరు అగ్నిగా ఉండాలని ఆయన అగ్ని వంటి దేవుడిగా దిగి వస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు. హల్లెలూయా. మన మీద దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని ప్రవాహం మనలో కలుస్తుంది. ఆయన మనల్ని అగ్నిగా మార్చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మలో ఆ రోజు వారు నింపబడినప్పుడు అగ్నితో మారినారు. అగ్ని వంటి మాటలు వాళ్ళ నోట్లో వచ్చింది, అగ్ని వంటి భాషలు వచ్చిందిట. వాళ్ళు బలముగా అన్య భాషలు మాట్లాడి దేవునితో అగ్నిని పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని కాల్చి వేస్తున్న అగ్ని అది. ఈ లోక పాపాన్ని కాల్చి వేస్తున్న అగ్ని, ఈ లోకంలో ఉన్న ఇచ్చల్ని కాల్చి వేస్తున్న అగ్ని, ఈ లోకంలో ఉన్న నీకు విరోధమైన కార్యాన్ని కాల్చి వేస్తున్న అగ్ని నీకు అవసరం. హల్లెలూయా. ఈ అగ్ని లేని వల్ల శోధనలో పడిపోతున్నారు. ఈ పరిశుద్ధ ఆత్మ అగ్ని, దేవాది దేవుడు యెహోవా అగ్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి అగ్ని, పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్ని. హల్లెలూయా. అందుకే ఒక మాటలో హెబ్రీయులకు రాసిన పత్రిక చదివినాము, మన దేవుడు ఏలైనగా మన దేవుడు దగించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. హల్లెలూయా. మన దేవుడు దగించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రూపం మేరగా ఉండొచ్చు, కానీ ఆయనలో ఉన్న స్వభావం ఏమిటంటే అగ్ని. ఆయన పరిశుద్ధ ఆత్మతోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును రాయబడేది. అలాగనే పరిశుద్ధ ఆత్మతోను అగ్నితోను బాప్తిసం ఇచ్చారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. నీ జీవితంలో, నా జీవితంలో ఈ అగ్ని అవసరం. ఈ అగ్ని లేని వల్ల సంఘంలో ఉన్న వారు చాలా మంది శోధనలో పడి, కష్టాలు పడి, సాతానుతో చిక్కుల్లో తగులుకుని వాడి చీకిట్లో మునిగిపోయి ఉన్నారు. ఈ రోజు కూడా దేవుడు చెప్తున్నాడు, నా అగ్ని నా ప్రజలకు అవసరం, నా బిడ్డలకు నా అగ్ని అవసరం. నేను దగించు అగ్ని అయి ఉన్నాడు. నేను నా బిడ్డలో ఉంటే వాళ్ళకి విరోధంగా ఉన్న సాతాన్ని నేను దగించి పారేస్తా. అక్కడ చూడండి, అదే మన యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇంకో మాట అక్కడ ఉంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ మాటలో రాయబడింది. వారిని ఎలాగ అగ్నితో ఆ సాతాను కాల్చి వేస్తున్నాడని చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ మాట చదవండి. యెషయా గ్రంథం 10 గడి చదివినాం, దాంట్లో 20, 10వ అధ్యాయము 20వ మాట చదవండి. 10వ అధ్యాయం 20వ మాటలో ఏం రాయబడింది చదవండి. దేవునికి స్తోత్రం. ఆ దినమున అగ్నితో దేవుడు దిగి వచ్చిన ఆ దినమున శేషమును తమ్మును అర్థము చేసిన వారిని ఇంకను ఆశ్రయింపగా సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయింతురు. హల్లెలూయా.
మిమ్మల్ని హింస పెట్టిన వారిని, వారు చేసిన తప్పులు అన్నిని, మీరు చేసిన క్రియలు అన్నిని దేవుడు క్షమించిన తర్వాత ఆ దినమున దేవుడు ఏం చేస్తున్నాడంట, మీరందరూ యేసయ్యని ఆశీర్వదిస్తారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఆయన ఆశీర్వదిస్తారంట. ఎందుకంటే ఆయన అగ్ని కాల్చివేస్తాడు, సాతానుతో క్రియని కాల్చివేస్తాడు, నీకు విరోధంగా కుటుంబంలో ఉన్న సమస్యని కాల్చివేస్తాడు. ఆయన తగ్గించు అగ్ని ఉన్నాడు. ఏ సమస్యలో ఉన్నావా ఆయన దగ్గర అగ్ని అడుగు. ఏ విధమైన పోరాటాలు ఉన్నావా యేసయ్యా తగ్గించి అగ్ని ఉన్నావు తండ్రి, నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నావు యేసయ్యా. మీరు కూడా అయ్యా ఈ లోకానికి అగ్నిగా ఉన్నారు తండ్రి. ఇశ్రాయేలుకు వెలుగుగా ఉన్న అగ్ని జ్వాల నా మీద దిగిరండి, నాలో ఉండండి. సాతాన్ని జయించదా నా వల్ల కాలేదు ప్రభువా, మీ అగ్నితో నన్ను నింపండి, మీ అగ్ని ద్వారా నేను కాల్చి వేయాలి ప్రభువా అని నీకు ఒక ఆశ పుట్టాలి. ఆ అగ్ని అయిన దేవుడు నీలో ఉండాలా. సాతాను చీకటి ఉండకూడదు, సాతానుతో ప్రవాహం నీలో ఉండకూడదు. అది నేను చీకటికి తీసుకెళ్లిపోతాను. అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది, అగ్ని ఎలాంటి భయంకరమైన కార్యాలు దేవుడు అంత్య దినములో చివరి కాలంలో ఏం చేయబోతున్నాడు, ఈ అగ్నినే ఈ లోకం అంతటిని కాల్చివేయబోతున్నాడు అని చెప్తుంది. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక తీసుకొని, మొదటి పేతురు రాసిన పత్రిక చదివినంటారు. 2 పేతురు 3:7 ఈ లోకమంతా కూడా అగ్ని కొరకు ఉంచబడిందిట. 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3:7 2 పేతురు 3:7 2 పేతురు 3:7 చదువుతాం ఇప్పుడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము దినము వరకు అగ్ని కొరకు చేయబడి ఉన్నవి. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంది, అంతే దినములు చివరి కాలములో భక్తిహీనులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఈ అగ్ని ఏం చేయబోతుందిట, కాల్చివేయబోతుందిట. ఈ అగ్ని ద్వారానే మనకు విడుదల, అగ్ని ద్వారానే ముగింపు కూడా రాబోతుంది ఈ లోకానికి. ఈ అగ్ని లేకుండా లోకంలో ఉండలేము. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి అగ్నిగా దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారుగా దిగి వచ్చారు వెలుగుగా. రెండవదిగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అగ్నిగా దిగి వచ్చినారు. అగ్నిగా దిగి వచ్చి సంఘాన్ని ఏర్పరచుకున్నారు. సంఘంలో ఉన్న బిడ్డలు అగ్నిగా మారిపోవాలని అన్య భాషలతో మాట్లాడి వారు అగ్ని పొందుకున్నారు. ఆ అగ్ని ఎందుకొరకు? వాళ్ళలో ఉన్న భయం వెళ్ళిపోయింది, వాళ్ళలో ఉన్న అవిశ్వాసం వెళ్ళిపోయింది. వాళ్ళందరూ సంఘముగా లేచారు. 120 మందిలో అగ్ని పొందుకొని లేస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా నేటికి విశ్వాసులు, ఇంత విశ్వాసులు లేచినారు. అబ్రహాముకు దేవుడు ఆ రోజు అగ్ని మధ్యలో కనిపించబడి అగ్ని మధ్యలో ఉండి మాట్లాడినప్పుడు, నీకు ఈ దేశమంతా ఇస్తాను, నీ కుమారులు కుమార్తెలు ఆకాశం నక్షత్రం వలె ఉంటారు, ఇసుకల వలె ఉంటారని చెప్పిన దేవుడు దాన్ని నెరవేర్చినారు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. ఈ లోకంలో ఉన్న అందరూ దేవుని కొరకు లేచి దాని కొరకు అంతే దినంలో కూడా ఒక కార్యం చేయబోతున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. అంతే దినంలో మనుషులందరి మీద నా అభిషేకంని, నాతో అగ్నిని కుమ్మరిస్తాను. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, నాతో అగ్నిని కుమ్మరిస్తాను. నా అగ్ని కుమ్మరించబడినప్పుడు అందరూ ప్రవేశిస్తారు, అందరూ నా కొరకు లేస్తారు. మీ కుమారులు కుమార్తెలు ప్రవేశిస్తారని దేవుడు మాట్లాడు. మీ యవనులు దర్శనం చూస్తారన్నారు. గొప్ప గొప్ప కార్యాలను చేస్తానని అంత్యకాలంలో జరగబోయే కార్యం కూడా దేవుడు చెప్పినారు కనుక ఇప్పుడు కూడా మనం దేనికి సిద్ధపడాలి? ఈ లోకంలో ఉన్న పాపముని చీకట్లో మనం ఇంకా బతుకుతూ ఉంటే, ఈ లోకంలో ఉన్న వ్యసనాలతో బతుకుతూ ఉంటే, ఇక మనం విడిచిపెట్టని పాపములతో మనం పోతూ ఉంటే, ఆనాడు సోదమ కుమర పట్టణానికి భయంకరమైన అగ్ని దిగి వచ్చింది. వాళ్ళు ఎదురు చూడని దినములో వాళ్ళు పాపం చేస్తూ చేస్తూ దేవునికి దుఃఖపరుస్తూ ఉన్నారు. వారికే తెలియకుండా అగ్ని దిగి వచ్చి కందగమ్ముని అగ్నిని దిగి వచ్చి వారిని కాల్చి వేసేసి, దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరుగునో మనకు తెలియదు. అంతే దినములో COVID-19 వస్తుందని ఎవరికి తెలియదు, కానీ సైలెంట్ గా వచ్చింది. ఏదో ఒక దేశంలో వచ్చింది అందరూ అనుకున్నారు, కానీ దేశానికి దిగి వచ్చి అగ్ని వంటి ఆ రోగము ఎంత మందిని చంపివేసింది. ఏ విషయంలో మనం కేర్లెస్ గా ఉన్నామో ఆ విషయంలోనే సాతాను పనిచేస్తాడు.
మనకు విరోధంగా సాతాను ఎక్కడ ఉంది, మనకి ఏం చేసుకోదలేని అనుకుంటే అదే సాతానుగా భయంకరమైన ఒక పోరాటంగా మనకు వచ్చి మనలో ఉన్న అగ్గిని దానికి కాల్చివేయలేక మన సల్లారిపోయి చీకట్లో పడిపోతున్నాం. మందిరానికి సరిగా రండి, టైంకి రండి, ఆరాధన మిస్ చేయకండి, ప్రతి ఆరాధన కలుసుకోండి, మీకు చెప్తూ ఉన్నారు సేవకు. కానీ వినని వారి పరిస్థితి ఘోరంగా అయిపోతారు. అభిషేకారాధన రాకుండా పోయినారు కొన్ని మంది. ఆదివారం మంచి భోజనం పెట్టి దేవుడు అందరినీ రప్పించి ఇక్కడ ఒక పరిచర్య రాబోతుంది, ఉద్యమం రాబోతుంది, నాతో ప్రేమ బిందులో కలుసుకోవాలని పిలిస్తే దానికి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్వాతం రకరకమైన దేవుడు పరిచయలు పెడుతున్నాడు. కానీ ఇక్కడ అగ్ని పొందుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. కానీ అగ్నికి లోపడట్లేదు, అగ్నికి కావాలని ఆశతో రావట్లేదు. దానివల్ల శోధనలో పడిపోతున్నారు. దేవుని బిడ్డరా జాగ్రత్త. పరిశుద్ధాత్మ అగ్ని లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేము. సొలొమోను ఏం చేశారు? సొలొమోను కాలంలో గొప్ప మందిరం కట్టించినాడు. ఆ పెద్ద మందిరం కట్టించి దేవుని మాట ప్రకారం ఆ మందిరం నిర్మాణం చేయబడింది. శ్రేష్టమైన మందిరం కట్టించినాడు. ఆ ప్రజలంతా కొడుకుని ఆ రోజు దేవునికి మహిమ చెల్లిస్తుంటే అక్కడ చెప్తుంది వాక్యం 2 రాజుల గ్రంథంలో, 2 రాజుల గ్రంథం కాదు, 2 దిన వృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి వాక్యం 3వ వాక్యం చదువుతాం. 2 దిన వృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి వాక్యము 3వ వాక్యం చదవండి. 2 దిన వృత్తాంతములు 2 Chronicles 7:1 and 3. అక్కడ లోకమంతటికి ఏమొచ్చిందంటే 2 దిన వృత్తాంతములు 7:1-3. సొలొమోను 7వ అధ్యాయం 2 దిన వృత్తాంతములు 7:1-3 మొదటి వాక్యం 3వ వాక్యం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని. ఆయనకి ఇష్టమైన బలి నువ్వు చెల్లిస్తే అది ఆయనకి చాలా ప్రీతిగా ఉంటుంది. సొలొమోను యవనస్తుడు ఆలయం కట్టాడు, గొప్ప మందిరం కట్టి దేవుని కొరకు అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఎవరు అగ్ని? అది యెహోవా అగ్ని. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ యాజకులు నిలబడలేకపోయినారంట. ఇంకో వాక్యంలో రాయబడింది 3వ మాట చదవండి. అగ్నిను యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చేసి యెహోవా దయాళుడు నిరంతరం ఉండునుగా కాని చెప్పి ఆమేన్. హల్లెలూయా. అగ్ని దిగినప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూస్తారు. ఎక్కడి నుంచి అగ్ని దిగి వచ్చింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. ఆయన దగ్గర మనం లోపడితే ఆయనతో ప్రేమని పొందుకుంటాం. సొదొమ గొమొర్రా పట్టణస్థులు దేవునికి లోబడకుండా పోయినారు. అగ్ని వచ్చి కాల్చి వేసేసి. అంతే కాలంలో కూడా ఈ భూమి అంతని అగ్ని కొరకు దేవుడు వాక్యం ద్వారా ఉంచి ఉన్నాడు. భక్తిహీనులకు అది సాదృశ్యంగా ఉంది. ఒక దినం భక్తిహీనులు అందరినీ అగ్ని కాల్చివేయబోతుంది. మనం ఎంత భక్తి చేస్తున్నాం? మన దేవుడు అగ్ని అయి ఉంటే మనము కూడా ఆయన అగ్నిని పొందుకున్నామా? లేదు చీకటిలో ఉన్నామా? ఇక చీకటి బతుకుతున్నామా? సాతానికి సాదృశ్యంగా మనం ఉంటామా? దేవునితో వెలుగుతో నింపబడి ఉన్నామా? మనకు కూడా పరిశీలించుకోవాలా. ప్రతి దినం కూడా మన జీవితంలో దేవునితో అగ్నితో మనం నడవాలా. దేవుని అగ్ని లేకుండా ఒక చోటికి వెళ్ళకూడదు. దేవుని అగ్ని లేకుండా మాట్లాడకూడదు. మన నాలికలో కూడా దేవుని అగ్ని అవసరము. పాప అగ్ని ఉంటే అది ఏం చేస్తుందిట? అనేకుల్ని కాల్చి వేస్తుందిట. అది కూడా ఉంది. యాకోబు రాసిన పత్రిక తీసుకో. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వాక్యం చెప్తుంది. యాకోబు కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక. సాతానుతో అగ్ని అది ఏం చేస్తుంది? అనేకుల్ని మన నోటి ద్వారా నాలిక ద్వారా కాల్చి వేసేస్తుంది. 3:6
యాకోబు 3:6 తీసుకోండి, చదువు. ఒకరే చదవండి, అంటే తీస్తావు చదువు. 3:6. నాలుక ఏమిటా? అందరూ చెప్పండి. నాలుక. ఎవరు నాలుక? మన నాలుక. దేవుని వాక్యం చెప్తుంది, నా నాలుక ఏమిటా? అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై. బాగా ఉంచండి. మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏది? నాలుక. అది చెప్పండి. నాలుక ఏమిటా? అది ఒక అగ్ని. నిజమా కాదా చెప్పండి? మన నాలుక ద్వారానే మనిషిని కూడా చంపేయచ్చు. నాలుక అగ్ని వచ్చి చంపేది కాదు, మన నాలుకనే అగ్నిగా మారి చంపేస్తుంది కొన్ని మందిని. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నాలుక ఒక అగ్నియే. అది ఏం చేస్తుంది? పాప ప్రపంచం అది. సర్వ శరీరములను మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చిచ్చు పెట్టును. ఏం పెట్టునంట? చుచ్చు పెట్టు. చూడండి, నాలిక భయంకరమైన అగ్ని. నీ జీవితంలో నీ నాలిక ద్వారా ఎంతమందిని దూషించుంటావు, ఎంతమందిని నువ్వు ఏం చేసింటావు, మాట్లాడి ఉంటావు. ఎన్ని కోపం వస్తే చాలు, మన నాలికలో ఏదేది రావకూడదు అన్నీ వస్తాయి. దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత కూడా వస్తుందా లేదా చెప్పండి. మన ఎవరు? అగ్ని పొందుకున్నవారు, అభిషేకం పొందుకున్నవారు. కానీ మన మాటలంతా ఏం భాషలు వస్తుంది? తండ్రి భాషలు, తల్లి భాషలు, పాత అన్ని భాషలతో వస్తుంది. వస్తుందా లేదా? మన ఊర్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మన విశ్వాసులు మాట్లాడుతున్నారు. మందిరానికి వస్తే ఏమే తెలియని వాళ్ళ మీద ఉంటారు, కానీ ఇంట్లో పోయి చూస్తే ఒక్కొక్కరు ఇంట్లో మాట్లాడుతున్న మాటలు చూస్తే చోలు మూసుకుని అవసరం సేవకుడు. గమ్ముని మేము తల దించుకుని రావాలి. అట్లా ఉంది. ఎందుకు? నాలిక ఏమిటా? పాప లోకం ఉంటుంది. వాక్యం చెప్తుంది పాప లోకం. మనలో అది ఉండకూడదు. దేవుడితో అగ్ని ఉండాలా? చెప్పండి కూడా దేవుని మైంపరుస్తుంది. హల్లెలూయా. నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్ని ఉంటే, అక్కడ అపోస్తలుల కార్యం 2 అధ్యాయంలో 3-4 చదివినట్టుగా వాళ్ళు వాక్ శక్తి కలిగిందంట. దేవునితో వాక్ శక్తి. అన్ని భాషలతో మాట్లాడసాగినారంట. అది ఏమింటే కింద రాయబడింది, వాళ్ళందరూ దేవుని స్తుతించినారు. అనే భాష ద్వారా రాయబడింది. చెప్పండి కూడా దేవుని మైంపరుస్తుంది. అన్ని భాషలు మాట్లాడినప్పుడు వారు దేవునితో స్తుతిని చెల్లించి దేవునితో మగత్వమైన కార్యములు మాట్లాడుతున్నారంట. కానీ ఈ లోకంలో మనం మాట్లాడుతున్న నాలుకలు మనకేం చేస్తుందంటే, ఆ నాలుక ద్వారానే మనం అగ్నిని మనం ఏం చేస్తున్నాము? ఈ లోకానికి పాప అగ్నిని మనం ముట్టిస్తున్నాం. దాని ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటే, అది చేయబడింది మన శరీరాన్ని ఏం చేసుకుంటుందంట? పాడు చేసుకుంటాం. మన శరీరం అంతటికి కీడు చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన అభిషేకం ద్వారా మనం ఎంతో దీవించబడవలసిన వారు శాపాన్ని పొందుకుంటున్నాం. అప్పుడు మనలో ఏమి కావాలి? దేవునితో అగ్ని కావాలి. దేవుడు దగించే అగ్ని ఉన్నాడు. నీ నోటి ద్వారా సాతాన్ని దగించే శక్తి నీకు ఇచ్చున్నాడు. ఆయన అగ్ని అంటే నువ్వు కూడా అగ్నిగా ఉండాలా. పాపలోక అగ్నిగా కాదు, నాలుకన పాపం ఉన్న ఒక అగ్నిగా కాదు. దేవునితో అగ్నిగా నువ్వు మారిపోతే ఈ లోకానికి దీవెన, నీ కుటుంబానికి దీవెన, అన్నికి మేలు జరుగుతాయి. హల్లెలూయా. రోమేలు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గుర్తున్నాడు. చూడండి, రోమేలు రాసిన పత్రిక 12:20 చూసుకుంటే, మనం ఏం చేయాలంట? శత్రువులు మన మీద వచ్చినప్పుడు మన నాలికని ప్రవహించకూడదంట. అక్కడ ఏం చేయమని చెప్తున్నాడు? రోమేలు రాసిన పత్రిక 12:20 చదువు. 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఎడల భోజనం పెట్టము. ఏం చేయాలంట మనం? చెప్పండి. మీ శత్రువులు ఆకలిగా ఉంటే ఏం చేయాలి? భోజనం పెడతాం మనం? పెట్టము. కానీ నువ్వు భోజనం పెట్టమంటున్నాడు. ఎందుకు పెట్టమంటున్నాడు? అక్కడ చదువు కింద, దప్పిక కొని ఉంటే దాహము తీర్చుము, దాహమిమ్ము. అలాగు చేయవలన అతని మీద అగ్ని నెప్పులను నువ్వు ఏం చేస్తావంట? కుప్పగా పోయితూ. హల్లెలూయా. నువ్వు కోపం వచ్చి నాలుకలు అతన్ని శపించి అతన్ని తిట్టి అన్ని చేసుకుని నువ్వు శాపాన్ని తీసుకోవద్దు. నువ్వేం చెయ్యి?
నీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? అన్నం పెట్టియా. వాడు అస్తుతో ఉంటే పోయి అన్నం కావాలన్నా పెట్టు. నీళ్ళు తప్పిగా ఉంటే నీళ్ళు పెట్టయ్యా. పెడితే నువ్వేం చేస్తా ఉంటా? అగ్గిని కుప్పలు అట్నే గడ్డల్ని పైన వస్తా ఉంటా. హల్లెలూయా. దేవుని ప్రేమను చూపిస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అంటే మార్పు వస్తుంది. నువ్వు శత్రుగా ఉండడు, వాడు నీ కాళ్ళ పడిపోతాడు. హల్లెలూయా. దేవుని ప్రేమని చూపిస్తున్నాడు అక్కడ. మనలో ఉన్న నిజమైన అగ్ని ఇలాగ కార్యం చేస్తాడు. మన దేవుడు మన ఎప్పుడో మనం చూసి ఎప్పుడో పారేసినాడు. మనం నమ్ముకున్న దేవుడు ఏదైనా కూడా మనం ఏమైనా చేసినా మనం మేలు చేయాలి. మన దేవునికి దూరస్తులుగా ఉంటుంది. మనకి ఏ మేలు ఏ దేవుడు చేయాల. కానీ దూరస్తులుగా ఉన్న మనని, ద్రోహిలుగా ఉన్న మనని, దేవునికి పనికిరాని వారిగా ఉన్న మనల్ని ప్రేమాస్వరువైన దేవుడు అగ్నికి పాత్రలుగా ఉన్నాం. అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఎవరెవరితో అగ్నికి పాత్రలు చూడండి. ఆ లిస్ట్ లో మనం అందరూ ఉన్నాం. అక్కడ ఒక లిస్టే ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ మాట. ప్రకటన లాస్ట్ అధ్యాయం, కొత్త నిబంధన లాస్ట్ 21:8. అగ్ని ఎవరెవరికి చివరిగా నరకమున అగ్నిని గురించి రాయబడింది. ఆ నరక అగ్నిలో మనందరూ పాత్రలు అయి ఉంటుంది. అక్కడ 28. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, విభచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఎవరు? అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో వెయ్యబడుతుంది. ఏమిట? పాలు పొందుతుంది. హల్లెలూయా. మన పాలు పొందవలసిన స్థలం ఇది అగ్ని గుండం. ఆ అగ్ని గుండంలో పడవలసిన దానికి ఏమేమి లక్షణాలు కావాలో మన దగ్గర అన్నీ ఉండింది. మొదటిగా చూస్తుంటే ఏం రాయబడింది? మొదటి అంశం ఏమి? పిరికివారు, భయపడేవారు. పిరికివారు అంటే ఏమవుతుంటే దేనికైనా భయం. చిన్న విషయానికి భయము, పెద్ద విషయానికి భయము, బయటికి పోవాలంటే భయము, చీకటి చూస్తే భయము. సాతాను అని భయములు చీకట్లో పెట్టి ఉంది, పిరికి వారిగా పెట్టి ఉంది. రెండోదిగా ఎట్లా ఉన్నాం మనం? అవిశ్వాసులుగా ఉంటుంది. యేసు ఏమైనా నమ్మకం లేకుండా ఉంటుంది. దేవునికి దూరస్తులుగా ఉంటుంది. పనికిరాని వారిగా ఉంటుంది. దేవుడే లేని వారిగా ఉంటుంది. మనం ఏదేది నమ్ముకున్నామో ఏది కూడా మనకు మేలు చేయడు, అది దేవుడు కాదు కనుక. కానీ మన దేవుడు మనని ప్రేమించినాడు. ఇక ఒక్కొక్క పాయింట్ చూసుకుంటే వైద్యుడిగా అసహ్యులుగా ఉంటుంది, నరహంతులు, ఉపచారులుగా ఉంటుంది, మాంత్రులుగా ఉంటుంది, విగ్రహారాధులుగా ఉంటుంది, అబద్ధికులు. ఏదైనా నోట్ల అబద్ధమే వచ్చేది, నిజం రానే రాదు మన నోట్ల. లేస్తే అబద్ధము, పడుకుంటే అబద్ధము, నడుస్తే అబద్ధమే. మన జీవితమే అబద్ధముతో నింపబడింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది వాడు అబద్ధికుడు. సాధారణ పేరు ఏమి? వాడు అబద్ధం చెప్పేవాడు. ప్రతి విషయంలో అబద్ధమే. వాడితో సాదృశ్యం మనలో ఉండింది కనుక మన అబద్ధికులుగా ఉంటుంది. మనమంతా ఎక్కడ పాలు పొందేవాళ్ళు? అగ్ని గుండం, కాలిపోతున్న అగ్ని. ఆ అగ్ని గుండానికి పాత్రలుగా ఉన్న మనల్ని, పనికి రాని మనల్ని దేవుడు తన కొరకు ఏర్పరచుకుని ఈ లోకంలో ఏ విధమైన మంచితనం లేని మనల్ని దేవుడు రక్షించి ఈ లోకంలో తన పరిశుద్ధాత్మని అగ్నిని కుమ్మరించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏ అర్హత లేదు మనకు, ఏ మంచితనం లేదు, ఏ మేలు ఎవరికి చేయరా. శత్రువుని చూస్తే మనం అట్నే మింగేస్తాం, అంత కోపం వచ్చేది మనకి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనల్ని తన ప్రేమ చేత, కృపా బాకుల్యం చేత మన ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు దేవుడు తన కొరకు. మూర్ఖులైన మనని ఏర్పరచుకున్నాడు, పనికి రాని వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? మనకు మేలు జరగాలని. పనికి రాని మన జీవితాన్ని ఆయనతో పోలికగా మార్చాలని. ఆయన ఎలాగ అగ్నిగా ఉన్నాడో అలాగా మనము కూడా అగ్ని వంటి పిల్లలుగా మారి పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఈ లోకానికి ఉజ్జీవం తీసుకురావాలని పనికిరాని మనతో జీవితం అని దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచు. హల్లెలూయా. ఈ అగ్ని వంటి దేవుడు ఎందుకొరకు ఇంతసేపు మనతో మాట్లాడుతున్నాడు? ఇంతసేపు మనతో దిగి వచ్చి ఎందుకు ప్రవచనతో మాట్లాడుతున్నాడు? ఆయన అగ్నితో దిగి వచ్చినప్పుడు మనందరూ భాషలతో నింపబడుతున్నామే. ఆనాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 3-4 మాటలు చదివినట్టుగా వారందరూ అగ్నితో నింపబడినప్పుడు వారి నోట్ల భాషలతో నింపబడి వాళ్ళందరూ అన్ని భాషలతో మాట్లాడసాగిరి, ప్రవచనం చెప్పినారు.
అపొస్తలుల కార్యం అంతా చూస్తే భాషలు మాట్లాడినారు, ప్రవచనం చెప్పినారు, భాషలు మాట్లాడినారు, ప్రవచనం చెప్పినారు. పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యం చేస్తూ వచ్చారు. అలాంటి కార్యం ఇక్కడ కూడా జరిగిస్తున్నాడు. ఎందుకు? అంతే పోవాలని సాధారణమని రాకుతుందా? వాడికి నియమించబడిన స్థలం ఏది మీకు తెలుసా? చివరిగా మాట సరే నేను ముగిస్తానండి. సాతాను కొరకు దేవుడు నియమించిన స్థలం ఏది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూసుకో. 20వ అధ్యాయం అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ మాట చెప్తుంది. ఏం చెప్తుంది చూడు, 20:10. వారిని మోసపరిచిన ఈ లోకంలో ఉన్న ప్రజల్ని మోసపరిచిన అపవాది అగ్ని కందకంలోను అగ్ని గంధములు గల గుండములో పడవేయబడెను. హల్లెలూయా. చివరిగా వాడిని ఎక్కడ వేయబోతున్నాడు దేవుడు? అగ్ని గంధకము గల గుండములో దేవుడు వేయబోతున్నాడు. వాడు ముగింపు అక్కడ ఉంది, కానీ మన ముగింపు ఎక్కడ ఉంది? ఈరోజు దేవుని బిడ్డలుగా ఎందుకు ఏర్పరచుకున్నారు? మన కొరకు ఎందుకు ఇంత దేవుడు బాధపడి రావాలా? ఎందుకు ప్రతి శనివారం దిగి వచ్చి మాట్లాడాలా? ప్రతి కూడిగా దేవుడు దిగి వచ్చి, అయ్యా శివుని సంగమా పొందుకో అగ్ని, పొందుకో అభిషేకం. ఎందుకు ఆయన మళ్ళా వచ్చి మన తప్పుని క్షమించు, ఆయన మాట్లాడుతూ మన బలపరిచేది ఎందుకు? మన ఆయన బిడ్డలు కనుక, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కనుక, ఆయన రక్తంలో కడిగి ఉన్నాడు కనుక, ఆయన ప్రేమని విడిచిపెట్టకుండా, ఆయన దీనత్తుడుగా తగ్గించుకుని సాత్వికుడుగా మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అగ్ని కావాలన్నా ఈ లోకంలో ఉన్న సాతానుతో క్రియల ద్వారా మన ఒకరోజు అగ్నికి తీసుకుపోయి పడవైపోతుంది. ఆ అగ్ని నరకము, ఆ గంధకము అగ్ని కలిసిన గుండంలో మన పడదోయాలని సాతాను పనిచేస్తుంది. ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ చూసుకోండి, దేవునితో కార్యాలు చూసుకోండి. రెండు పక్కన దేవుడు చూపించిన ఈ అగ్ని ఎలాంటి అగ్ని? యేసుక్రీస్తు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉంటే నువ్వు దేవుని కొరకు మండుతావు. హల్లెలూయా. ఆయన కొరకు లేస్తావు. హల్లెలూయా. ఆయనతో చిత్తం చేస్తావు. నీ ద్వారా నీ కుటుంబం దీవించబడతాయి, నీ ద్వారా నీ ఇల్లు జీవించబడతాయి, నీ గ్రామం దీవించబడతాది, నీ పట్టణం దీవించబడతాది. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని దించుతాడు దేవుడు. హల్లెలూయా. ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఏలియాని పెట్టుకున్న దానికి సైనికులంతా వచ్చేసినారు. ఏలియా ఒక ప్రార్థన చేశాడు. ఏలియా చేసిన ప్రార్థన ఏం తెలుసా? తీసుకోండి, రాజుల గ్రంథంలో రాయబడింది ఏలియా చేసిన ప్రార్థన. రెండు రాజుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం రాయబడింది. 12. రాజు 10 మందికి అధిపతి అయిన యుకనిని వాణి 10 మందితో కూడా 10 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా స్తోత్రం, థాంక్యూ జీసస్, దయచేసి నా ప్రాణమును నీ దాసులనైనా ఈ 10 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చూడు, అక్కడ ఏం జరిగిందంటే ఏలియా దగ్గర పంపించినారు. ఒక్కొక్కసారి వచ్చి కొడుతా ప్రార్థన చేస్తున్నారు. ఆకాశం నుండి అగ్ని దిగి దగించును కాకంటే ఆకాశం నుండి అగ్ని దిగేది దగించేసి ఇలాగ దగించి చాలా మంది చనిపోయినారు. అప్పుడు చివరిగా వచ్చిన వాడు ఏం చేసినాడంటే, ఈ దైవజనుడు నిజంగా అగ్నితో నింపబడి ఉన్నాడు, ఈయన ఏమి ప్రార్థన చేసినా జరుగుతుందని చెప్పి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అగ్ని దిగి రావడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆ దైవజనుడు ఎలాగా ఉండాలా? అగ్నిగా ఉండాలా. హల్లెలూయా. ఆ దేవుడు అగ్నిగా ఉంటే, పరిశుద్ధుడిగా ఉంటే, ఈనాడు కూడా దేవుడు పరలోకం నుండి ఏం చేస్తాడు? అగ్నిని దింపుతాడు. నీ జీవితంలో అగ్నిని దించి వారిని కాల్చివేయాలనేది దేవుని చిత్తం కాదు. కానీ మన ప్రార్థన చేస్తే దేవునికి విరోధంగా ఉన్న సాతానుతో క్రియల్ని దేవుడు కాల్చివేస్తాడు. హల్లెలూయా. సాతాను ఎంతకంత మనకు విరోధంగా క్రియలు చేస్తుందో, మనం దేవునితో అగ్నిగా మారి మన ప్రార్థన చేస్తే మన సంఘంలో కానీ, మన పిల్లల జీవితంలో కానీ, సంఘస్థుల జీవితంలో కానీ, మన సంఘ విశ్వాసుల జీవితంలో కానీ, ఎవరెవరి జీవితంలో సాతాను పని చేస్తుందో దాన్ని కాల్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము కూడా అగ్ని కావాలి. మన జీవితంలో అగ్ని లేకుండా ఉండవాలనే శోధనలు పెట్టుకుంటున్నాం. మీరు అగ్నిలో నింపబడినప్పుడు చూడండి, మీ కుటుంబానికి శోధన రాదు.
బలహీనత ఉండదు, కష్టాలు ఉండదు, సమాధానం ఉంటుంది. దేవుని అగ్ని మీకు తగ్గినప్పుడు భయంకరమైన శోధనలు పడిపోతున్నారు. దేవుని సంగమా, ఈ రోజు కూడా దేవుడు అగ్ని ఉన్నాడు, దగించే అగ్ని ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అగ్ని లేకుండా ఎక్కడ కూడా మనం ఈ లోకంలో జయించలేము, బ్రతకలేము. అగ్ని లేకుండా మనం నడవలేము, మన జీవితంలో విజయం చూడలేము. హల్లెలూయా. అందుబట్టి పరిశుద్ధ ఆత్మ దేవునితో అగ్నిని కావాలని ఎప్పుడు కూడా మన ఆశ కలిగి ఉండాలి. దప్పి కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ జీవితంలో ఒక దప్పి ఉండాలా, పరలోక దేవునితో అగ్ని నాలో కావాలి. పరిశుద్ధ ఆత్మ అగ్ని నాకు ఎప్పుడు ఉండాలి. అగ్ని లేకుండా ఈ లోకంలో నడవకూడదయ్యా. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఎవరంట? ఆ వెలుగు ఎవరంట? అగ్నియు. ఆయన దేవుడు ఎలాంటి దేవుడు? అగ్ని జ్వాలవై ఉన్నాడు రాయబడి. అగ్ని జ్వాలగా దేవుడు ఉన్నాడు. అగ్ని జ్వాలైన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఈ శివుడు సంఘంలో నివాసం చేస్తున్నాడు కనుక నీవు కూడా ఉజ్జీవాని కొరకు ఏర్పరచుకున్నాడు నిన్నే. ఆయనతో అగ్ని నీలో ఉంటే ఈ లోకానికి చాలా భయంకరమైన శోధనలో పడిపోయిన వారు చాలా వాక్యాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. నిర్లక్ష్యం చేసిన వారు, దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని తోసివేసిన వారు ఎంతో మంది వారు శోధనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మన జీవితంలో కూడా అలాగా లేకుండా దేవుడు ఇచ్చిన అభిషేకముని, ఆ అగ్నిని కాపాడుకుని, అగ్ని అంటే దేవుడు మనలో ఉంటే ఈ సాతాను లోకంలో మనం ధైర్యంగా బతుకోవచ్చు. సాతానుతో శోధన మన మీద రాకుండా దేవుని కొరకు మనం బ్రతికి ఆయనతో ఉద్యోగంని గట్టిగా తీసుకురావచ్చు. హల్లెలూయా. అలాంటి కృప మన దేవుని సంఘానికి, శివుని సంఘానికి దేవుడు దయచేసిన గాక. ఎవరెవరు ఏ శోధనలో పడి ఉన్నారో వాళ్ళందరి మీద పరిశుద్ధ ఆత్మ అగ్ని దిగి వచ్చునుగా. ఈ దినంలో కూడా దేవుని అగ్ని మనకు మండాలా, ఒక్కొక్కరు కావాలా. కారణం ఏమిటి? మనకు శోధనానికి కారణం ఏమిటి? మనలో అగ్ని లేని వల్లనే. కుటుంబంలో సమస్యలు ఎందుకు? మనలో అగ్ని లేని వల్లనే. మన దేవునితో స్వరూపంగా మారిపోవాలంటే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో అగ్నిగా దిగి రావాలి. మనం కూడా ప్రార్థన చేస్తాం, అందరూ లేచి ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచిన పడింది, దేవుని మహిమపరచండి. సాక్ష్యం చెప్పారు ఉన్నారా? చెప్పు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నువ్వు దగ్గర పడు. సౌండ్ అంతేలా బాగా వస్తుంది. తలనొప్పి ఉన్నది ఏసయ్యా, వీడికి వచ్చినాక తగ్గింది ఏసయ్యా. తెల్లవారినాక తగ్గుతుంది అయ్యా, తెల్లవారినాకనే తగ్గింది అయ్యా ఏసయ్యా. ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకున్నా. ఎన్ని రోజుగా తలనొప్పి ఉండిందమ్మా? ఒక రోజులే అయ్యా, 11 నుంచి తలనొప్పిని అయ్యా, తగ్గలే అయ్యా. మళ్ళీ ఇడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని పోయింటే తెల్లవారినాక తగ్గుతాయని తగ్గింది అయ్యా. అలాగనే తగ్గిపోయింది. కాళ్ళు నొప్పులు అవన్నీ నొప్పులు కొంటే తగ్గింది అయ్యా. తర్వాత మళ్ళా ఇంకొకసారి వచ్చింది అయ్యా తలనొప్పిని, మళ్ళా తెల్లవారినాకనే తగ్గింది అయ్యా. తగ్గింది. దేవుడు స్వస్థపరిచినాడు. ఎవరు మనల్ని బాగు చేసింది? యేసయ్య. యేసయ్య బాగు చేసినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు వచ్చినప్పుడంతా, ప్రతి సమయం నువ్వు ఇక్కడ దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసినప్పుడంతా దేవుడు నీకు అన్ని సమయం కూడా విడుదలొచ్చినాడు కదా. ఇప్పుడు బాగుంది. ఏం తీర్మానం తీసుకున్నావు నువ్వు? దేవుడు ఇక్కడ ఏం మాట్లాడినారు? బాప్తిసం తీసుకోవాలని చెప్పినారు కదా. దేవుడు చెప్పినారు కదా నీకు. దేవుడు తీర్మానం తీసుకున్నావా? తీసుకుంటావు. దేవునికి అప్పటి నుంచి బాగుంది. బాప్తిసం తీసుకుంటాను, నువ్వు తీర్మానం తీసుకున్న దాని నుంచి బాగుంది. బలిపీఠంలో ప్రార్థన చేసుకున్నావు కదా. యేసయ్య నీకేం చెప్పినాడు? బాప్తిసం తీసుకోమా, నీకు అన్ని పోతాయని చెప్పినారు కదా. అలాగనే నువ్వు తీర్మానం తీసుకుంటే వెంటనే నీకు ఇప్పుడు బాగుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ పాప అన్నిరాలు దేవునికి తెలియదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉండింది. ఆమె మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆరోగ్యం బాగాలైతే పరిగెత్తి వస్తుంది. డాక్టర్ దగ్గర పోయినా కూడా నాకు బాగలేదయ్యా అని. చాలా అద్భుతాలు దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసినాడు. గడ్డ ఉండింది, అది కూడా దేవుడు తీసివేసినాడు. అలాగనే అనారోగ్యంతో ఉండింది, జిల ఉండింది.
ఎన్నో అద్భుతాలు దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తుంది గాక. హల్లెలూయా. అందరూ లేచిన బిడ్డ దేవుని ఆరాధన చేస్తాం. ఈ సమయంలో కూడా అందరూ కన్ను మూసుకుని యేసయ్య వైపు మాత్రం చూడండి. ఆయనతో అగ్ని పొందుకు, ఆయన అభిషేకం లేనికుండా ఈ సీయోను సంఘంలో ఎంతో కష్టపడుతున్నారు బిడ్డలంతా. నేటికి కూడా అభిషేకముతో నేటికి నింపబడి, ఆయన అగ్నితో నింపబడి ఆయన ఆరాధించండి. మన సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరు కూడా అనారోగ్యంతో ఉండకూడదు. వారి మీద పరిశుద్ధ ఆత్మ అగ్ని దిగి రావాలా. ఒక్కొక్కరిలో విడుదల కావాలా. సాతానుతో కిరీలంతా కాలిపోవాలా. ఏ బిడ్డలో కూడా ఏ అపవాది కిరీలు ఉండకూడదు. దాన్ని కాల్చి అగ్ని అయిన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన అగ్ని జ్వాల అయి ఉన్నాడు, అగ్ని అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు వెలుగును, ఆయన అగ్ని జ్వాల అయి ఉన్నాడు. కనుక ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో నీకు ఏ అవసరం ఉందో, ఏ అవసరం ఉందో, ఏది ఉందో అడిగితే అడగొద్దు. దేవాని అగ్ని మాత్రం దయచేయి. అందరూ యేసయ్యా మీ అగ్ని నాకు ఇవ్వండి. నాకు ఇవి కావాలా, స్వస్థత కావాలా, నా కుమారుడు బాగవాలా, ఏది అడగొద్దు. దేవా మీ అగ్ని ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మ అగ్ని నాకు దయచేయి. మీ అగ్ని ద్వారా తండ్రి నేను నింపబడాలయ్యా. ఈ లోకంలో దేనికి పనికిరాని నన్ను తెలుసుకున్నావయ్యా. నరకానికి పాత్రులుగా ఉంటుంది, అగ్ని గుండానికి పాత్రులుగా ఉంటుంది తండ్రి. నన్ను లేవనెత్తినావయ్యా. నన్ను వెదికి వచ్చినావు. మూర్ఖత్వము, అవిశ్వాసం, తిరిగితనం నాలో అన్నీ ఉండేదయ్యా. విగ్రహారాధన, మాంత్రికము, అన్ని మంత్రశక్తులు అంతటికి బానిస అయింటినయ్యా. కానీ నన్ను విడిపించినావయ్యా, నన్ను నీకించినావు. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మైటీ లవ్. అందరూ ఆకాశంకు చేయటి దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రభువా ఈ రోజు కూడా వారి మీద కూడా అగ్ని దిగాలి. వారికి ఉన్న కట్లు తెంచబడాలి. మీ అగ్ని దిగి వచ్చినప్పుడు తండ్రి బలమైన కార్యాలు జరిగింది. అలాగే ఈ రోజు కూడా మీ సంఘంలో మీ అగ్ని దిగి వచ్చిన కాక అగ్నిని గురించి మాట్లాడినారయ్యా. పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్నిగా ఉన్నారు. మీ వెలుగు తండ్రి బిడ్డల మీద ప్రకాశించిన గాక. మీ అగ్ని దిగి వచ్చిన గాక. అగ్ని జ్వాలగా దిగినవయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. ఉత్సాహంతో చప్పట్లు కొట్టి అందరి దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ప్రభువా మీ అగ్ని జ్వాల వంటి నాలుకలు మాల కూడా రావాలయ్యా. పరిశుద్ధ ఆత్మ హృదయం మాకు కావాలి. దేవుడు అగ్ని ద్వారా నేను సంధిస్తాడు. అగ్ని ద్వారా నీతో సహవాసం చేస్తాడు. ఆయన అగ్ని నీకు అవసరం. నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే పరిశుద్ధాత్మ అగ్ని అవసరం. ఆయన అగ్ని లేకుండా నువ్వు ఏది పొందగలేవు. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. జ్వాలగా దిగి రావయ్యా. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ ఉదయకాల ఆనందంలో కూడా ప్రభువా అగ్నిమయమైన దేవుడు, అగ్ని స్వరూపి, అగ్ని రూపం మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా సీయోను సంఘాన్ని ప్రభువా మీ అగ్నితో నింపి పారేసేయండి అయ్యా. మీ బలమైన అగ్ని ఒక్కొక్క బిడమైన దిగాలయ్యా. అయ్యా మీ బలమైన అభిషేకం చేత సాతాను కాలిపోవాలయ్యా. ఓ రా పాప, ఓ
హోరేబు కొండపై దిగి వచ్చితివే, మోసేను పిలచి మాట్లాడితివే. హోరేబు కొండపై దిగి వచ్చితివే, మోసేను పిలచి మాట్లాడితివే. ఐగుప్తు దేశమునకు పంపితివే, ఐగుప్తు దేశమునకు పంపితివే. మమ్మును నింపి పంపుమయా, మమ్మును నింపి పంపుమయా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, ఆమేన్. అభిషేకం ఇచ్చి నడిపించయ్యా, అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మీ అగ్ని దిగులుగాక. సీయోను సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ ఉజ్జీవాని కొరకు ఏర్పరుచుకున్న బిడ్డలయ్యా. ఏ బిడ్డలో కూడా మీ అగ్ని లేకుండా ఉంటే అయ్యా, చల్లారిపోయి ఉంటే ప్రభువా, పడిపోయి ఉంటే లేపండి చేస్తాయా అయ్యా. బలహీనతలో, శోధనలో, అయ్యా అనారోగ్యంలో, అయ్యా ఏ కట్టులో ఉన్నారో యేసు నామములో అగ్ని చేత విడుదల కలుగునుగాక. ఓ రీఖా బా బా బా. యేసయ్య నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. యేసయ్య నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. ఎవరిని పంపేదానంటివే, ఎవరిని పంపేదానంటివే. మమ్మును నింపి పంపుమయ్యా, మమ్మును నింపి పంపుమయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా, అగ్ని జ్వాలగా, అగ్ని జ్వాలగా, అగ్ని జ్వాలగా, అగ్ని జ్వాలగా రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని దిగులుగా యేసయ్య నాలుకను ముట్టిన అగ్ని, అపోస్తలుల దిగి వచ్చిన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అందరి మీద దిగులుగా, ప్రతి ఒక్క బిడ్డ మీద దిగులుగా. హల్లెలూయా. అగ్ని 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 అగ్ని. ఓ అగ్ని అగ్ని అగ్ని, దేవుని అగ్ని. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం దిగులుగా 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 అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం 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 అగ్ని అభిషేకం కావాలయ్యా నాకు ఇవ్వాలయ్యా మీరు మండాల
అభిషేకం అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్. ఈ దినంలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఈ బిడ్డల మీద ఒక్కొక్కరి మీద మనందరి మీద దిగి వచ్చిన కాక. దావీదుకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, గోలియాతుపై విజయమును నేను పొందాలయా. దావీదుకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, గోలియాతుపై విజయమును నేను పొందాలయా. కావాలయా నాకు అడగండి, ఇవ్వాలయా మీరు, పొందాలయా నేను, మండాలయా నీకై. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మ అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం. కన్ను దర్శనం చూస్తూ అంటే అభిషేకం దిగదు. అభిషేకం కన్ను మూసుకుని అభిషేకం దేవా మీ అగ్ని కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అగ్ని అభిషేకం నీ మీద దిగి వస్తుంది. వాక్యంలో రాయబడిన అభిషేకం, ఏలియాలో ఉన్న అభిషేకం, ఏలియాకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, యెజబెలుపై విజయమును నేను పొందాలయా. యోనసులతో అడగండి, ఏలియాకి ఇచ్చిన అభిషేకం లోకంలో పాపం చేసే యెజబెలు ఉన్నారు, వాళ్ళ నుండి మీరు తప్పించుకోవాలంటే యెజబెలుపై విజయమును నేను పొందాలయా. కావాలయా నాకు, ఆమేన్. ఇవ్వాలయా మీరు, పొందాలయా నేను, మండాలయా నీకై. అభిషేకం ఆమేన్ ఆమేన్ అభిషేకం ఆమేన్ ఆమేన్ అభిషేకం అభిషేకం ఆమేన్. అభిషేకం అగ్ని అభిషేకం అపోస్తలులకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, సాతానుపై విజయమును నేను పొందాలయా. అందరూ అపోస్తలులకి ఇచ్చిన అభిషేకం అగ్ని అభిషేకం నాకు కావాలయా, ఆమేన్. సాతానుపై విజయమును నేను పొందాలయా. మరలా అడగండి, అపోస్తలులకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా. అందరూ నోరు తెరిచి అడగండి, సాతానుపై విజయమును. యోను సంగమా, సాతానుపై విజయం కావాలయా నాకు, ఇవ్వాలయా మీరు, పొందాలయా నేను, glory. మండాలయా నీకై. అభిషేకం ఆమేన్ ఆమేన్ అభిషేకం ఆమేన్ ఆమేన్ అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మ అభిషేకం అభిషేకం. అందరు గట్టిగా నీ భాషాబా
Oriba Kaba, Riba Dura, అభిషేకం Riha Bara, అభిషేకం Riba Dura, పరిశుద్ధాత్మ Atma Abhishekam, Kavalaya Napu, Riha Badurava, Yuvalaya Miro, Kundaraya Nino, Vandalaya Nikai, Riba Shaba, Urikaba, Rikabara, Riba Shaba, Urikabara, Riba Shaba, Urikaba, Rikala, Rabo Shalaria, Uraba, Agil Panduko, Agil Panduko, Agil Panduko, Parishuddhatma Agni, Ikanamala Parishuddhatma Agni, Nikodamala Palipeda, Palipeda, Lavadasta Agni, Palipeda, Palipeda, Lavadasta Agni, Devna Agni, Yevishima Palipeda, Yeroda Agni, సమస్యదా నలిగినదనా ఏ సోదరుల పడిపోయినావో ఈ రోజు లేవనెత్తుతున్న అగ్ని దిగుతుంది దేవుని అగ్ని పొందుకో దేవుని సంగమా పొందుకో అగ్ని 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 ఫైర్ పొందుకో పొందుకో ఎవరితో పొందుకో పెద్దవాళ్ళతో పొందుకో పొందుకో దేవుడు తగ్గించు అగ్ని అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ఓ రా పా 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 ఓ రా పా 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 ఓ రి ఖా పా 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 ఫైర్ షా పా అగ్ని 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 లిమా దూరా లారా బో షా ఓ రి ఖా పా నంగల రి ఖా పా 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 ఓ రి ఖా పా 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 ఓ రా పా 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 రక్తం ప్రతి బిడ్డ మీద ప్రోషించబడును గాక అగ్ని అభిషేక తైలం ఊరికా బాబా 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 ఊరికా బాబా మాట్లాడు 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 అభిషేక తైలం పొందుకో అగ్ని పొందుకో ఈ జీవితంలో కొత్త అగ్ని నూతన అగ్ని నూతన అభిషేకం పట్టులు తెచ్చివేసిన అభిషేకం ఊరికా బాబా 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 పొందుకో పొందుకో బలంగా అగ్ని పొందుకో పొందుకో అగ్ని అగ్ని దిగడు అగ్ని 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 రీకా బాబా ఫైర్ 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 పొందుకో పొందుకో ఎవడసుంత పొందుకో రీకా బాబా 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 అగ్ని అగ్ని అగ్నిగా దేవుడు దిగుతున్నాడు అగ్ని అభిషేకం ఈ కుమారుడు వద్ద దిగుడు గాక పరిశుద్ధాత్మ అగ్ని పొందుకో 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 అగ్ని ఫైర్ బాబుని కడిగి తెచ్చి వేస్తున్న అగ్ని దిగను దాత దిగను దాత దిగను గాక దిగను గాక
యేసు రక్తములో మాట్లాడు మాట్లాడు సంగమంతా మాట్లాడు బలముగా దేవుని అగ్గిని పొందుకో ఊరి భాషలు మాట్లాడి కుటుంబంలో కట్లు తెంచబడాలా అందరి మీద దేవుని అగ్గిని దిగును కాక ఊరి పరిశుద్ధాత్మలో నింపుకో నింపుకో బలముగా నింపుకో ఊరి ఊరి పొందుగా అగ్గిని అందరి మీద అగ్గిని దిగును గాక ఊరి దూర బాల రబు ఊరి ఊరి షబాల రబ ఊరి మహిమ 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 మాట్లాడు అందరి భాషలు మాట్లాడు గట్టిగా భాషలు మాట్లాడు నీలో ఉన్న కఠినతో పెంచబడుతుంది మాట్లాడమా బలముగా మాట్లాడు రీఖా పాప మాట్లాడు బలంగా మాట్లాడు ఇక మాట్లాడు మాట్లాడు నా దేవునికి మహిమ కలుగునుగా ఓ ఫైర్ నేమ్ ఆఫ్ జీసస్ ఓ మండును గాక నీలో అగ్ని మండును గాక ఓ దేవుని అగ్ని నిలిచి ఉండును గాక పొందుకో ప్రతి బిడ్డలు పొందుకో శివన్ కుమారి పొందుకో నీలో ఉన్న కట్టెలు పెంచబడును గాక భాషలు మాట్లాడు బలముగా మాట్లాడు మాట్లాడు బలముగా మాట్లాడు బలముగా ఓ ఓ ఫైర్ ఓ దేవునికి మహిమ ప్రతి బిడ్డ మీద దేవుని అగ్ని దిగి ఉన్నది చాలా దూరాల రబా నీ కట్టులతో పెంచబడుతుంది ఓ ఫైర్ ఓ పొందుకో బిడ్డ దేవుని అగ్ని పొందుకో నీ కుటుంబానికి రక్షణ అగ్ని ఓ నింపుకో దేవుడు అగ్నిగా దిగి ఉన్నాడు నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి ఉన్నాడు చాలా దూరాల మహిమ మాట్లాడు యేసునామ టచ్ మాట్లాడు బలంగా మాట్లాడు కలిగినంత అడ్డుకోనుగా కట్టులు పెంచబడును గాక దేవుని కొరకు లేస్తూ గాక బలంగా మాట్లాడు జీవన కుమారి నోటరు బాగా నీలో అగ్ని దిగుతుంది ఓ మాట్లాడు అంత గట్టిగా దేవుని నామములో యేసు రక్తంలో యేసు నామములో పరిశుద్ధుడా మీకు వందనాలు వెల్కమ్ హోలీ స్పిరిట్ మైటీ జీసస్ హోలీ స్పిరిట్ అందరూ యేసు నామములో ప్రార్థన చేయబోతున్నాం ఈ అభిషేకం యేసు మహారాజు పట్టణంలో అభిషేకం యేసు నామములో ప్రతి సంఘానికి దిగులుగా యేసు మహారాజు పట్టణంలో అగ్ని ఈ అభిషేకం అంతేకాల ఉజ్జీవం అభిషేకం దేవుడు ఇక్కడ సింహాసనం వేసి కూర్చుండి ఆయన ఇస్తున్న అభిషేకం ఒక్కొక్క బిడ్డల్లో నూతన యవనస్తుల అభిషేకం ఈ లోకం అంతటికి వెలుగు తీసుకురాబోతుంది ఆ ఉజ్జీవ అభిషేకం ఈ వీడియోని చూస్తున్న వారు ఫేస్బుక్ లో లైవ్ లో ఎక్కడ యూట్యూబ్ లో ఎక్కడ ఎవరు చూసినా కూడా వారి మీద ఆ కుమార్తెల మీద దిగులుగాక యేసునామములో అందరూ గట్టిగా భాషలు మాట్లాడి ఆమేన్ చెప్పండి ఓ రీఖా యేసు మహారాజు పట్టణములో సింహాసనం వేసి కూర్చుండి సేవ చేస్తున్న యేసయ్యతో అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి సంఘం మీద దిగులుగాక ఆయన ఉజ్జీవం లేస్తును గాక పరిశుద్ధ పుస్తక అభిషేకం ఇది దేవుని పరలోక అగ్ని ఈ పరలోక అగ్ని పరిశుద్ధ పుస్తకమున అగ్ని ఈ సింహాసనం వేసి కూర్చున్న యేసయ్యతో అగ్ని ఇక్కడ ఉన్న ఆయనతో అభిషేకం దేవునితో అభిషేకం ప్రతి సంఘం మీద ప్రతి బిడల మీద దేవుని బిడ్డల మీద అన్నిల మీద అందరి మీద మనుషులందరి మీద దిగి వచ్చునుగాక యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి యేసు మహారాజు పట్ల అభిషేక తైలం ఒక్కొక్క బిడ్డ మీద దిగనుగాక అందరి మీద ఆయన అభిషేకముతో నింపబడుతుంది గాక కాணிక పట్ల పాడకూడదు కాணிక చెల్లించండి